ఇదేనా ఎవరు కూడా అవసరం లేదు సినిమా కనబడుతుంది సార్ భిక్షపతి సూరారంకు చెందిన వ్యక్తి సూరారం పోలీస్ స్టేషన్లో తనకు ఉండబడిన ఒక దళిత బంధు ద్వారా ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఆయన వెహికల్ వీళ్ళ శ్యామ్ కనిగిరి శ్యామ్ అనే వ్యక్తికి లీజుకి ఇవ్వడం జరిగింది. లీజుకి ఇస్తే ఆయన నెలకు 13,000 ఇస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని 6 నెలలు లీజు ఇవ్వడం జరిగింది. 6 నెలలు లీజు 13,000 ఇచ్చి ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా అతడు కనబడకుండా పోగా ఏమి జరిగిందని చెప్పి ఆయన విచారిస్తే ఈయన బండిని మహమ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తికి 3,20,000 అమ్మడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి విచారించగా ఇదే కనిగిరి శ్యామ్ దూలపల్లి సొంత గ్రామం కాళ్ళకల్లు దూలపల్లిలో ఉంటాడు. మనోహరాబాద్ మండల నివాసి. ఈయన ఇతందే కాకుండా మధ్యల యాదగిరి యొక్క వాహనం మహమ్మద్ నహీంకు, దాసరి పోచమ్మ వాహనం పర్వేజ్ ఖాన్కు, బొడ్డు రమేష్ వాహనం బండారి బాలయ్యకు ఇదే రకంగా ఇవన్నీ దళిత బంధుకు సంబంధించిన వెహికల్లే. దళిత బంధు స్కీమ్లో తీసుకున్న వెహికల్లను అమ్మేయడం జరిగింది. ఈ కొన్న వాళ్ళు కూడా వీళ్ళతో పూర్తిగా కుమ్మక్కై మార్కెట్ రేటు 5 లక్షలు ఉంటే 2 లక్షలకు, 10 లక్షలు ఉంటే 5 లక్షలకు అట్లా సగం రేట్లోనే వీటిని తీసుకోవడం జరిగింది. దీంతో ఈ బాధితులందరినీ విచారించి కేసు నమోదు చేసి 4 బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 4 కొన్న వ్యక్తులను మరియు వీళ్ళకి అమ్మిన వ్యక్తిని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన వెహికల్ నిరుద్యోగులకు అది ఒక ఆసరా కావాలని ఇవ్వడం జరిగింది. వాటిని అమ్మడం కానీ కొనడం కానీ చట్టరీత్యా నేరం. కాబట్టి ఎవరైనా దళిత బంధు వెహికల్స్ అమ్మినట్టు తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక ముందు కూడా అట్లాంటి వెహికల్స్ ఏవి కూడా అమ్మడానికి లేదు. దాంట్లో ఆర్సీలోనే ఈ వెహికల్ ప్రభుత్వ దళిత బంధు స్కీమ్ ద్వారా ఇవ్వడం జరిగిందని డైరెక్ట్ ఆర్సీలోనే ఉంటుంది. కానీ ప్రజలు కొంతమంది అత్యాశతోటి తక్కువకు వస్తున్నాయని చెప్పి తీసుకొని మోసపోతున్నారు. కాబట్టి అట్లాంటివి చేసి మోసపోవద్దు. దళిత బంధు తాలూకు లబ్ధిదారులను మోసం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.